ఓకే అమ్మా, మీ అత్తయ్యకి ఆపరేషన్ అవసరము, చేసేద్దాం, అడ్మిట్ అవ్వండి. ఓకే మేడం, ఎంత ఖర్చు అవుతుంది మేడం ఆపరేషన్ కి? హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏం ఖర్చు అవ్వదమ్మా, క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లేదు మేడం. ఓ ఓకే, మీకు కార్ ఉందమ్మా? ఉంది మేడం. ఇన్సూరెన్స్ ఉందా దానికి? ఉంది మేడం. బైక్లు ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి మేడం. రెండిటికి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. మీ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది కదమ్మా? ఉంది మేడం. ఇంటికి, బైక్ కి, కార్ కి, అన్ని నాన్ లివింగ్ థింగ్స్ కి, ప్రాణాలు లేని వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. బట్ మన ప్రాణానికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఎమర్జెన్సీస్ లో మనం డబ్బులు రెడీ చేసుకునే లోపల, లేదా అసలు డబ్బులు కూడా అవసరం లేకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది. రెండోది, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. మూడోది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మన మెంటల్ పీస్ అనేది లైక్ ప్రశాంతంగా ఉంటాం, లైక్ ఒక ఇన్సూరెన్స్ అయితే ఉంది అనేసి. నాలుగోది, క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది. సో మీకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళ తీసుకోండి. అండ్ బై ద వే, నాకు ఏ హెల్త్ ఇన్సూరెన్సెస్ తో సంబంధం లేదండి. దిస్ ఈస్ ఓన్లీ డన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఫిబ్రవరి 22, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్లే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించిన పర్సుని కువైట్లోని జహరా ప్రాంతంలో పోగొట్టుకున్నానని చెప్పేసి అంటున్నారు. ఒక ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి ఆయన డబ్బులు పంపించడం జరిగింది. దాని తర్వాత సివిల్ ఐడి కార్డు మాత్రమే తీసుకున్నారు, పర్సు మాత్రం అక్కడే పడిపోయిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దాని తర్వాత అక్కడ సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారు, కానీ అక్కడ పర్స్ ఇతనికి లేదు. ఇతనే తీసుకొని జోబులో పెట్టుకున్నట్టు ఉంది, కానీ బయట వచ్చే లోపు ఎక్కడో పడిపోయింది అది. సో ఆ పర్సులో ఆయనకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఇతరత్ర ఐడి కార్డులు అన్నీ కూడా ఉన్నాయి. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక మహమ్మద్ అలీ చింతకుంట అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మహమ్మద్ అలీ చింతకుంట అన్న పేరు కలిగినటువంటి ఐడి కార్డులు ఏదైనా సరే మీకు దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక విషయం అంటే, మీరు ఎక్స్చేంజ్ సెంటర్ల దగ్గర ఎక్కడైనా సరే మీకు ఏదైనా పర్సులు కానీ సివిల్ ఐడి కార్డులు కానీ దొరికినట్లయితే జాగ్రత్త అండి, అవి మీరు తీసుకోకండి. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పేసేయండి. ఎందుకంటే సీసీ కెమెరాలు అన్నింటిలోనూ అది రికార్డ్ అవుతుంది. ఒకవేళ మనం కనుక తీసుకున్నట్లు ఏదైనా అక్కడ కనుక ఆధారాలు దొరికినట్లయితే అవి పోలీసు వాళ్ళకి అందజేసినట్లయితే మనపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా సివిల్ ఐడి కార్డులు కానీ, పర్సు కానీ, డబ్బులు కానీ ఏదైనా సరే దొరికినట్లయితే కనుక అవి సంబంధిత అధికారులు అక్కడ ఎవరైతే ఉంటారో ఎక్స్చేంజ్ సెంటర్లో వాళ్ళకి అప్పచెప్పేసండి. బయట దొరికినా సరే ఆ వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా మీకు అందినట్లయితే వాళ్ళకి తెలియజేయండి. లేదంటే మనలాంటి ఛానల్స్కి సమాచారం అందించినట్లయితే మనం వీడియోలో చెప్తాం, తద్వారా వాళ్ళకి మనం అందజేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. సో ఏదైనప్పటికీ మనం కువైట్లో ఉన్నప్పుడు సివిల్ ఐడి కార్డులు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి అవి. సో పోగొట్టుకుంటే మళ్ళీ అవి పొందాలంటే కొద్దిగా ప్రాసెస్తో కూడినటువంటి పని, డబ్బులతో కూడినటువంటి పని. కాబట్టి ఎవరికైనా దొరికితే మాత్రం వెంటనే సమాచారం ఇవ్వండి. దానికి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం అందేలాగా ప్రయత్నాలు అయితే చేద్దాం. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ అవుతుందో, ఎంబసీ వాళ్ళు ఈ నెల ఓపెన్ హౌస్ కనుక నిర్వహించబోతున్నారు. ఈ నెల 24వ తారీఖున అంటే రానున్నటువంటి మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకి ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన ఎంబసీకి సంబంధించినటువంటి అంబాసిడర్, అలాగే వీరితో పాటుగా కౌన్సిలర్ అధికారులు కూడా పాల్గొనడం జరుగుతుంది. మనకి ఏదైనా సమస్యలు ఉంటే కనుక సరైనటువంటి ఆధారాలు, పత్రాలతో మనం అక్కడికి కనుక వెళ్ళినట్లయితే వాటికి పరిష్కారం అయితే వాళ్ళు చూపడం జరుగుతుంది అప్పటికప్పుడే. అయితే దీనికి ముందస్తు అపాయింట్మెంట్ ఏమైనా కావాలంటే అపాయింట్మెంట్ అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్గా వాకిన్, డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే కనుక దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కూడినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని రానున్నటువంటి మంగళవారం రోజున అంటే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీరు ఎంబసీ ప్రాంతంలో కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీకు తగినటువంటి న్యాయం జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఎక్కువ వేగంతో ఒక కార్ని రోడ్డుపై నడిపినటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. అది ఎలా పట్టుకున్నారు, ఏమిటి అంత వేగంగా వెళ్తుంటే అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కువైట్లో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఏఐ కెమెరాలు ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేసేటువంటి కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ కెమెరాలు పట్టించాయి. ఇతను సుమారుగా 210 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపైన అతను వెళ్ళడం జరిగింది. సో అంత వేగంతో వెళ్తున్నప్పుడు అతని ప్రాణాలకి, అలాగే పక్కన ఉన్న మిగతా వాళ్ళకి కూడా ప్రాణాలకి ముప్పు ఏర్పడడానికి అవకాశం ఇతనికి ఉంటుంది. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యి వెంటనే అధికారులు తేరుకొని ఆ వెహికల్ గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అదుపులో తీసుకున్నారో, అలాగే వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. అలాగే జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక హెచ్చరిక చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ చేసేటువంటి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో, బైక్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు
ఫుట్పాత్లపైన ఎక్కువగా వాహనాలు అయితే నడుపుతూ ఉన్నారు. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనలో తీవ్రమైనటువంటిదిగా పరిగణించబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఫుట్పాత్ అనేటువంటిది వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, మహిళలు ఇలాంటి వాళ్ళు నడిచి వెళ్ళడానికి మాత్రమే తప్ప వాహనాలు నడపడానికి కాదు. అయితే ఈ డెలివరీ బాయ్స్ ఏం చేస్తున్నారంటే ట్రాఫిక్ రద్దీని తగ్గించుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఈ ఫుట్పాత్ పైన వెళ్ళడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది, కొన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఫుట్పాత్ పైన నడుస్తున్నారు. ఫుట్పాత్ పైన వెహికల్స్ అయితే నడపడం జరుగుతుంది. సో ఫుట్పాత్ పైన ఈ వెహికల్స్ నడపడం అనేటువంటిది ట్రాఫిక్ ఉల్లంఘనలో తీవ్రమైనటువంటిగా పరిగణించబడుతుంది. వారికి చట్టపరమైన చర్యలు అయితే తీసుకోబడుతుంది వారిపైన అని చెప్పేసి తెలియజేస్తున్నారు. వారికి జరిమానాలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి డ్రైవర్ సోదరులందరూ కూడా కొద్దిగా దీన్ని గమనించండి. 2 నిమిషాలు లేట్ అయినా సరే పర్లేదు, కానీ మీరు ట్రాఫిక్ నిబంధనలు మాత్రం ఉల్లంఘించకండి. ఈ ఫుట్పాత్ల పైన మీ 2 వీలర్స్ కనుక వెళ్ళినట్లయితే అది ఎక్కడో చోట సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అవుతుంది. తప్పనిసరిగా రికార్డ్ అయినట్లయితే మీకు భారీగా జరిమానాలు పడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే వాటికి అనుగుణంగానే మీరు డ్రైవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. కువైట్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు అహ్మదీ గవర్నరేట్లో పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో సుమారుగా 9 ఉల్లంఘనలు అయితే నమోదు చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి ఏంటంటే దుకాణాలు నిబంధనలను అతిక్రమించడం, అలాగే అనధికార ప్రకటనలు అంటే అక్కడ మనకి డిస్ప్లేలో కొన్ని యాడ్స్ అయితే ఇస్తూ ఉంటారు. అయితే ఆ యాడ్స్ ఇవ్వడానికి వాళ్ళకి సరైనటువంటి అనుమతులు లేవు. సో అలాంటి వాటిని గుర్తించారు. అలాగే ప్రజా ఆస్తులను ఆక్రమించడం అంటే ఫుట్పాత్లపైకి లేదంటే ఇంకా ముందుకి జాగా జరుపుకొని వచ్చేసి వాళ్ళు ఆక్రమించేసి వాళ్ళ బిజినెస్ ఏదైనా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటివి గుర్తించి వారిపైన ఉల్లంఘనలు ఏదైనా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. మొత్తమే 9 ఉల్లంఘనలు నమోదు చేశారు. ఇది ఒక కేవలం అహ్మదీ గవర్నరేట్లోనే కాదు, కువైట్లోని అన్ని గవర్నరేట్లోనూ ఇదే విధంగా తనిఖీలు అయితే నిర్వహించబడుతుందని చెప్పేసి మున్సిపల్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ ఈద్ ఉల్ ఇఫ్తార్ పండుగ ముగిసిన తరువాత ఈ బ్యాంక్ డ్రాస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి అయితే అనుమతి ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. అంటే బ్యాంకులు డ్రాలు తీస్తూ ఉంటాయి కదా, వాళ్ళు బ్యాంక్ తరపున డ్రాలు తీసి లక్కీ డ్రాల్లో విన్ అయిన వాళ్ళకి భారీగా నజరానాలు అయితే ఇస్తూ ఉంటారు. డబ్బులు, కార్లు ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి డ్రాలు తీసుకోవడానికి మళ్ళీ అనుమతి అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా రోజుల క్రితం మనకు తెలుసు కదా, ఈ కరోనా సమయంలో తర్వాత ఈ రఫేల్ కుంభకోణం ఏదైతే వచ్చిందో ఆ రఫేల్ కుంభకోణం తర్వాత ఈ డ్రాలన్నింటి కూడా ఆపేయడం జరిగింది, అనుమతి ఇవ్వలేదు. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ మనకి బ్యాంకింగ్ రంగం వాళ్ళకైతే అనుమతి ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. అయితే ఈ రమదాన్ పండుగ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆ అనుమతి కనుక వచ్చింది. సో అప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ డ్రాలు నిర్వహించుకోవడానికి కనుక అవకాశం ఇచ్చారు. కువైట్కి సంబంధించినటువంటి బార్ అసోసియేషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో కొంతమంది ప్రవాసీలు అనధికారికంగా ఆన్లైన్లో చట్టపరమైనటువంటి సలహాలు ఇస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ఒక 11 మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు. ఆ 11 మంది కూడా ప్రవాసీలు. వాళ్ళు మేము లాయర్లు, మేము మీకు సలహాలు ఇస్తాము, లేదంటే మీకు న్యాయం చేస్తాం, మీ తరపున మేము పోరాడతాం, ఇలాంటివన్నీ ఆన్లైన్లో యాడ్స్ అనేవి ఇచ్చి ప్రవాసీల దగ్గర డబ్బులు అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు చేసేదంటూ ఏమీ లేదు, వాళ్ళు అనధికారికంగా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో దాంతో ఆ 11 మందిని కూడా దేశ బహిష్కరణ చేశారు. అలాగే 3 సంస్థల్ని సస్పెన్షన్ చేయడం జరిగింది. అంటే వాటి యొక్క లైసెన్స్ అంటూ కొద్ది రోజుల పాటు రద్దు చేశారు. ఎందుకంటే ఈ విధంగా అనధికారికంగా వాళ్ళు పబ్లిసిటీ అనేవి చేసుకున్నారు కాబట్టి. సో మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో మీకు ఈ న్యాయపరమైన సలహాలు మేము ఇస్తాము చేస్తాము అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు నిజమైనటువంటి లాయర్లా కాదా అనేటువంటి చూసుకొని దాని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి బెంజమిన్ నెతన్యాహు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అధికారిక పర్యటనలో భాగంగా ఈ నెల 25వ తారీఖున అంటే రానున్నటువంటి బుధవారం రోజున ఇజ్రాయెల్లో పర్యటించినట్లు తెలియజేస్తున్నారు. మన భారతదేశానికి సంబంధించినటువంటి యూజీసీ అంటే ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు మన భారతదేశంలో 32 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఆ యూనివర్సిటీల సర్టిఫికేట్లు అనేటువంటిది చల్లవు, అవన్నీ కూడా ఫేక్ యూనివర్సిటీలు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంది. సో అందులో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 2 యూనివర్సిటీలు అయితే ఉన్నాయి. ఆ 2 కూడా క్రిస్టియన్ యూనివర్సిటీలు అనమాట అవి. సో మొత్తం మీద ఆ 32 యూనివర్సిటీలు ఏమిటి అనే వాటికి సంబంధించి మీకు స్క్రోలింగ్ అయితే వస్తుంది, సైడ్లో చూడొచ్చు. ఆ యూనివర్సిటీలో ఎవరైనా సరే సర్టిఫికేట్లు పొందినట్లయితే మ్యాక్సిమం అవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్లు కావచ్చు బహుశా, ఎందుకంటే వాటికి గుర్తింపు అనేటువంటిది లేదంట. సో ఆ సర్టిఫికేట్స్ మనం ఏదైనా బయట దేశాల్లో ఏదైనా జాబ్ కోసం ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్లో వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఈ యూనివర్సిటీలు అని తెలిసినట్లయితే వాటిని రిజెక్ట్ చేయడానికి మ్యాక్సిమం అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి, లిస్ట్ అయితే డిస్ప్లేలో ఉంది. ఆ యూనివర్సిటీలో మీరు ఏదైనా సరే సర్టిఫికేట్లు పొందింటే కొద్దిగా జాగ్రత్త పడండి. లేదు ఆ యూనివర్సిటీలో మీరు ఏదైనా చదవాలనుకుంటున్నా సర్టిఫికేట్లు పొందాలనుకున్నా సరే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఎక్కువ సంఖ్యలో యూనివర్సిటీలు అయితే ఢిల్లీలో ఉన్నాయి. ఆ ఢిల్లీలోనే ఎక్కువగా యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఏవి కానీ మనకి చల్లవు అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం మీద 32 యూనివర్సిటీలు అయితే యూజీసీ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే వారి యొక్క పరిధిలో ఆ యూనివర్సిటీలు లేవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు.
దుబాయ్లో ఒక చిన్నారి తల్లిదండ్రుల క్షమాభిక్ష వలన మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక డ్రైవరు ప్రాణాలతోటి బయటపడ్డాడు. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కొద్ది రోజుల క్రితం ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి దుబాయ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ చెత్త పారేయడం కోసం అని చెప్పేసి కిందకి దిగి వచ్చారు. అయితే దిగి వచ్చినటువంటి సమయంలో వాళ్ళ చిన్నారిని గడి తీసుకొని రావడం జరిగింది. ఆ చిన్నారి వయసు వచ్చి 1 సంవత్సరం 9 నెలలు. అయితే వీళ్ళు చెత్త పడేశారు. అయితే అక్కడ కింద పార్కింగ్ దగ్గర నిలబడుకో ఉన్నారు. ఈ చిన్నారి ఏం చేసిందంటే అలాగా నడుచుకొని వెళ్ళింది. మామూలుగా చిన్నపిల్లలు తెలిసిందే కదా, పార్కింగ్ ప్లేస్ దగ్గర ఇంకా అలా నడుచుకొని వెళ్తుంది. అయితే సడన్గా అక్కడ మన ప్రవాసీ డ్రైవర్ నడుపుతున్న వెహికల్ అతను కూడా వేరే పని మీద బయట వెళ్ళడం కోసం చెప్పేసి ఆ వెహికల్ని బయట తీయడం జరిగింది. ఆ తీసేటువంటి క్రమంలో ఆ చిన్నారి కారు కింద పడిపోయింది. సో దాంతో ఆ చిన్నారి అక్కడికక్కడ ప్రాణాలు అయితే కోల్పోయింది. సో దాని తర్వాత ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన కేసు పెట్టడానికి ఇలాంటి వాటికి అయితే నిరాకరించారు. ఎందుకంటే వాళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచించారు. సో ఇక్కడ మా నిర్లక్ష్యం కూడా కొద్దిగా ఉంది. అలాగే పోయినటువంటి చిన్నారిని అతనిపైన మేము కేసు పెట్టడం వల్ల మేము తీసుకురాలేం కదా అని చెప్పేసి కూడా వాళ్ళు వాపోయారు. అంటే వాళ్ళు బాధపడడం జరిగింది. అంటే చిన్నారి పోయినటువంటిది బాధ ఒకటి, అలాగే ఇతనిపైన కేసు పెట్టకుండా ఆయన కూడా కాపాడడం కోసం కూడా ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళ బాధ కూడా కొద్దిగా చెప్పుకోవడం జరిగింది. ఆ చిన్నారి సుమారుగా ఆ చిన్నారి తండ్రి ఎవరైతే ఉన్నారో అతను 10 సంవత్సరాల క్రితం ఆయన టర్కీ వెళ్ళినప్పుడు టర్కీ బీచ్లో సిరియన్ దేశానికి సంబంధించిన ఒక చిన్నారి ప్రాణాలు కోల్పి విగత జీవుడై కనిపించాడు. ఆ చిన్నారి పేరు వచ్చి అలన్ కుర్దీ అని చెప్పేసి ఒక చిన్నారి అయితే చూశాడు అతను. దాని తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత వీళ్ళకి బేబీ అనేది పుట్టడం జరిగింది. ఆ బేబీ పేరు కూడా వీళ్ళు ఆలన్ అని చెప్పేసి పెట్టుకున్నారు. అయితే 1 సంవత్సరం 9 నెలల కాలంలోనే ఆ చిన్నారి ప్రాణాలు అయితే కోల్పోయింది. సో ఫైనల్గా ఏంటంటే ఆ చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఆ ప్రవాసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనిపైన కేసు పెట్టకుండా అతన్ని కాపాడారు. వీళ్ళు కేసు పెట్టింటే కనుక అతను జైలుకి వెళ్ళాల్సి వచ్చేది, ఒక్కొక్కసారి ఉరిశిక్ష పడడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ వీళ్ళు కేసు అయితే పెట్టలేదు. అలాగే పెట్టం కూడా అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే చిన్నారి ఎలాగో ప్రాణాలు కోల్పోయింది, కేసు పెట్టడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. సో అతనిపైన ఆధారపడిన ఫ్యామిలీ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మా నిర్లక్ష్యం కూడా ఉంది. బేబీని మేము సక్రంగా చూసుకుంటే బాగుండేది, మేము నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే ఆ బేబీ అలా వెళ్ళింది. సో అతని కారు వెనక్కి తీసుకున్నటువంటి క్రమంలో కారు కింద పడింది. సో అతని తప్పుగా పెద్దగా లేదు కాబట్టి మేము అతను క్షమిస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు తెలియజేశారు. సో వారి యొక్క క్షమాభిక్షతోటి అతను ప్రాణాలతోటి బయటపడ్డాడు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన ₹10 సుమారుగా ₹296 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $46,520 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర $50,731 ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.